హాయ్ అండి అందరికీ. అయితే చాలా వరకైతే కొన్ని శారీస్‌కి అయితే బ్లౌజులు వచ్చేసి ఇలా చాలా చిన్నగా వస్తాయి. కనీసం 65 సెంటీమీటర్లన్నా లేదనమాట. ఇలాంటి దానికి చాలామంది ఏం చేస్తారు, ఇప్పుడు నేను చూపించే విధంగానైతే హ్యాండ్స్ అయితే ఫోల్డింగ్ చేసి తీస్తూ ఉంటారు కదా! అలాంటప్పుడు సగం సగం జెయింటే పడుతుంది చేతులకు వచ్చేసి. ఇప్పుడు నేను చూపించే టిప్‌లో కనుక మీరు కట్ చేసినట్టయితే చేతులకు జెయింట్ అనేదే పడదు. అంటే మెయిన్ క్లాత్ అనేది పడదనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదండీ, ఇలా ఒక సైడ్ అయితే మనమైతే ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే చేసుకోవాలి. ఫస్టే హ్యాండ్స్ అయితే తీయొద్దు. ఎందుకంటే వస్తుందా లేదా అని కూడా కొంచెం కన్ఫ్యూజ్. అది కూడా కొంచెం చిన్న చేతులు అయితే వస్తుంది. పొడుగు చేతులు అయితేనైతే జెయింట్ లేకుండా అనేది అయితే రాదనమాట. చిన్న చేతులు అయితే ఖచ్చితంగా పర్ఫెక్ట్గానైతే వస్తుంది. ఎక్కడ జెయింట్ అనేది గింత కూడా పడదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, కటింగ్ చేసిన తర్వాత ఇలా మీ బ్లౌజ్ హ్యాండ్ను హైట్ని బట్టి ఈ విధంగానైతే ఫోల్డింగ్ అయితే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు 4 లేయర్స్ అయితే వస్తాయి కదా! అలాంటప్పుడు చంక దగ్గర ఎలాంటి క్లాత్ అనేది కూడా వెడల్పు ఉంటుంది కదా! అలాంటప్పుడు మనకు చంక దగ్గర జెయింట్లు అనేది పడదనమాట మెయిన్ క్లాత్ వచ్చేసి. ఈ ఐడియా కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా నేర్చుకునేటోళ్ళు ఉంటే ఊరికే అతుకులు పడుతున్నాయి అనేటోళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి. మిగతా క్లాత్లో ఇలా మనం షేప్ బెల్ట్ కటింగ్ చేసుకుంటే బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోయినట్టే. ఎంత చిన్న క్లాత్నైనా తెలివితో పని చేస్తే సరిపోతుంది.